సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బొడ్డు ఇంద్ర సోమరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారి సతీమణి గారిని సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. ఈ గ్రామానికి సేవలు అందిస్తుంటున్నారు. మరి వారి మాటలను అడిగి ఎలాంటి సేవలు, గతంలో అభ్యర్థుల కంటే ఇక భిన్నమైన మార్పు ఏమైనా తీసుకొస్తారా సోమరాజు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీరు మీ సతీమణి గారు నామినేషన్ వేశారు. మరి ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోదాం అనుకుంటున్నారు? నమస్తే అండి. ముందుగా మీ మీడియాకు నా శుభాకాంక్షలు. ఈ తిమ్మాపుర గ్రామ ప్రజలకు తెలియజేయనిది, నేను గత 30 సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమంలోనే ఉన్నాను. ఈ ప్రజాక్షేత్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం అంతకుముందుకు విప్లవ సంఘాలలో పనిచేసిన, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో 2001 నుంచి చేరి ఆ తర్వాత రాష్ట్రం వచ్చేదాకా ప్రజల పక్షాన కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిని నేను. నాకు ఈ తిమ్మాపుర ప్రజలకు సేవ చేసే భాగ్యం ఈసారి వచ్చింది. దాన్ని సద్వినియోగంగా వినియోగించుకుంటాను. ఇప్పుడు మా గ్రామంలో కోతుల బేడద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, పంట నష్టం చేస్తుంది. అదేవిధంగా అనేక రకాలుగా ఇళ్ళల్లో పిల్లలు, చిన్నపిల్లలు కానీ పెద్ద మనుషులను కలవడం కానీ బాగా తీవ్రమైనటువంటి సమస్య ఉంది. అట్లాంటి కుక్కల సమస్య కూడా ఉంది. నిజంగా ఇంకొక మేజర్ సమస్య ఏంటంటే, మాకు ఈ ఊళ్ళో ఎస్సీలకైతే శ్మశాన వాటిక ఉంది, కానీ బీసీలు చాలా దీనమైన పరిస్థితులలో ఉంది. ఇప్పుడు కనీసం మనిషి పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత గౌరవంగా సాగు కూడా ఒక గౌరవంగా చూసే పరిస్థితి లేదు. నీళ్ళల్లో కానీ రోడ్ల మట్టి కానీ పెట్టే పరిస్థితి ఉంది. అది ఊరికి ప్రధాన సమస్య అయిపోయింది. ఇది ఇంత పెద్ద 3000 ఓటర్లు ఉన్న గ్రామం, బీసీలు అత్యధికంగా 80% ఉన్నారు. వారికి సరైన శ్మశాన వాటిక లేదు. నేను సర్పంచ్ అయ్యి ప్రజల ఆశీర్వాదం పొందకపోయినా దాన్ని నిర్మించేందుకు బాగా కృషి చేస్తానని మీ అందరికీ చెప్తూనే, అదేవిధంగా మురుక్కాలువల సమస్య కూడా ఉన్నది. గ్రామంలో ఒక దుబ్బ కూడా ఉన్నది, అక్కడ వాటర్ సమస్య ఉంది. ఇంకా కొంత సమస్యలు ఉన్నాయి. ప్రజలకు కొన్ని సౌకర్యాలు చాలా తక్కువ ఉన్నాయి, మాకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా తొందరగానే ప్రయత్నం చేయడానికి, అదేవిధంగా ప్రజల సహకారం తీసుకొని, యువజన సంఘాల సహకారం తీసుకొని కానీ, గ్రామ పెద్దల సహకారం తీసుకొని కానీ, అన్ని పార్టీలలో మేధావుల్ని కలిసి, యువకుల్ని, నాయకుల్ని కలిసి కూడా అన్నిటి సమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలోనే వాళ్ళతో మాట్లాడుతూ పరిష్కారం చేస్తామని మీ అందరి ముందు, మీడియా ముందు కూడా తిమ్మాపురం ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సార్, ఈ తిమ్మాపురం గ్రామంలో మార్పు రావాలంటున్నారు. గతంలో అభ్యర్థుల కంటే భిన్నంగా ఏమైనా మార్పు తీసుకొచ్చే అవకాశం మీ ఆధ్వర్యంలో కల్పిస్తుంది? ఒకవేళ మీకు ఈ గ్రామ ప్రజలు మీకు ఆశీర్వాదం వస్తే ఎలాంటి మార్పు తీసుకొస్తారు? ఇలా దేశాలకు పట్టుకొమ్మలే గ్రామాలు కాబట్టి ఈ గ్రామాలని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే అవకాశం మీకు వస్తే మీరు ఎలాంటి మార్పు తీసుకొస్తారంటారు? వాస్తవంగా మార్పు అనేది ఒక రోజుతో కాదు, నిజంగానే జరుగుతూ వచ్చింది. ఇంతకుముందుకు చేసే నాయకుల కంటే వాళ్ళైతే ఏవైతే వదిలేసారో అన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి విషయంలో, ఇప్పుడు మేము ముందు చెప్పినట్టు శ్మశాన వాటిక అయితేంది, ప్రజలకు ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మంచినీళ్ళ సమస్య బాగా ఉంది ఒక్కొక్క ఏరియాలలో, కొంత దిక్కుట్లో ఇప్పుడు ఏం లేవు. అది దాంతోపాటు ఇంకా ఈ కోతుల సమస్య కానీ, మిగతాది ప్రజలకు, రైతులకు ఇంకా అవసరమైన విషయాలు కానీ అన్నిటిలో కూడా దానికోసం చేస్తాం. సార్, ప్రస్తుతం గ్రామంలో అంతర్గత రోడ్ల విషయంలో కావచ్చు, అంతర్గత మోరీల విషయంలో కావచ్చు, వీటిని మెరుగుపరుచుకుంటూ దాంతోపాటు విద్యా వైద్యం పైన దృష్టి పెట్టాలంటున్నారు. చదువుకున్న యువకులకు ఏదైనా లైబ్రరీ సౌకర్యం కల్పించాలంటున్నారు. ఆడుకోవడానికి ఆట స్థలాలు ఏమన్నా ఏర్పరిచే అవకాశం, మీకు అవకాశం వస్తే చేసే అవకాశం ఉందంటారా? సార్, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. వాస్తవంగా ఈ డ్రైనేజీల మీద కూడా మాకు ఒక మంచి అవగాహన ఉన్నది. గతంలో మేము కొన్ని విషయాలలో చేసినాం. అదేవిధంగా మేము మా అన్నగారి ఆధ్వర్యంలో అక్షర ఫౌండేషన్ అని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 10వ తరగతి చదివిన పిల్లలకు కానీ ఆటల గేమ్స్ అప్పుడు కానీ 10వ తరగతిలో బాగా ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకు పైసలు ఇవ్వడం కానీ పిల్లలకు ప్లేట్లు, స్లేట్స్, పుస్తకాలు, అదే గ్రామంలో కూడా కొంతమంది పెద్దలకు చెద్దర్లు చలికాలం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చేసినాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అని అంటే, సందర్భంగా చెప్తున్నాం, మీరు గ్రంథాలయం గుర్తు చేశారు కాబట్టి ఆల్రెడీ స్కూల్లో గ్రంథాలయం నిర్మాణం కూడా మా ఆధ్వర్యంలోనే జరిగింది. మేము పాల్వాయి రజని గారిని కొంత ఆర్థిక సాయం అడిగి, అదే పెద్దలను అడిగి నిర్మాణం చేసినాం. అది ఇంకా కొంచెం గోడలు వేసినాయి. దాని త్వరలోనే గ్రంథాలయం కూడా నిర్మాణం చేసి మెరుగైన సేవలు పిల్లలకు ఫస్ట్ మనం విద్య అందిస్తే వాళ్ళ విద్యతో చాలా అభివృద్ధి చెంది ముందుకు వెళ్తారు.
పిల్లలు నేటి పిల్లలే రేపటి పౌరులు అవుతారు. దేశ అభివృద్ధి అంటే విద్య ఉంటే విద్యతోనే అభివృద్ధి అవుతుంది అనేది నా గట్టి నమ్మకంతోనే మేము గ్రంథాలయాన్ని ఒక 5 లక్షలతో చేసినాం. ఇంకా దానికి ఇంకో 5 లక్షలు అదనంగా అడిగి 10-15 లక్షలతో దాన్ని బ్రహ్మాండంగా నిర్మాణం చేసే దశలోనే ఉంది. అది నిర్మాణం చేస్తాం సార్. ప్రస్తుతం గ్రామ స్థాయిలో యువత కూడా చెడు వ్యసనాలకు బానిస అయిపోయి వారి జీవితాలు చిన్నభిన్నం చేసుకుంటారు. అది మత్తు పదార్థాలు కావచ్చు, ఇంకేదైనా బెల్ట్ షాపుల వల్ల కూడా చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అలాంటి వాళ్ళకు మీ సతీమణి కూడా ఒక మహిళగా ఉన్నది. మహిళలను కాపాడాల్సిన ఆవశ్యకత, యువతను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఒక గ్రామ సర్పంచ్ పైన ఉంటుంది. ఆయనే గ్రామానికి పెద్ద కావచ్చు. కాబట్టి అలాంటి విషయాల్లో మీరు ఎలాంటి చొరవ చూపే అవకాశం ఉందంటారు? తప్పకుండా దాని మీద ఇప్పుడు చాలా ప్రజలు కూడా దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఏంటంటే అది చాలా నిత్యావసర వస్తువులాగా తయారు చేశారు దాన్ని. సరే, అది ఏ ప్రభుత్వం అయినా దాన్ని అదనంగా ప్రోత్సహిస్తుంది. మేము గతంలోనే సారా పోరాటం కావచ్చు, గతంలోనే ఈ బెల్ట్ షాపుల మీద కూడా పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా ఒక మెరుగైంది, ప్రజల్ని కొంచెం ఎడ్యుకేట్ చేస్తూ దాన్ని చిన్నగా దాన్ని తగ్గించే ప్రయత్నం అయితే కంపల్సరీ చేస్తాం. దీని వైపు అయితే బాగా దృష్టి పెడతాం, ఎందుకంటే బాగా నష్టపోతున్నారు దాంతో. దాని మీద కూడా ఒక దృష్టి పెడతాం సార్. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు మాత్రం డబ్బు రాజకీయాలు. ఈ డబ్బుమయ రాజకీయాలు పార్టీలే ప్రజలను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నది. మద్యం ఇచ్చా, డబ్బు ఇచ్చు. అలాంటి సంస్కృతి పోవాలంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు, దేశాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? అలాంటిది డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా ఉండాలంటే మీరు ఓటర్లలో, ప్రజల్లో ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు? ఎలా మీ ప్రచార శైలి ముందుకు పోతుందంటారు? సార్, ఒకటే ఏంటంటే డబ్బు ఇప్పుడు ప్రధానం అనేది కాదు. నిజంగా డబ్బే ప్రధానం అయితే ఈ గ్రామ పంచాయతీకి పోటీ చేసే అర్హత ఈ బీఆర్ఎస్ నుంచి నాకు వచ్చేది కాదు. మీరు మళ్ళీ ఇంకా ఇక్కడ తెలుసుకున్నా కూడా నేను వాస్తవానికి చాలా తక్కువనే కింది స్థాయిలోనే ఉన్నాను. కాకపోతే ఏంటి అంటే ప్రజలకు మెరుగైన నాయకుడు ఈ ప్రజాసేవలు చేయగలుగుతాడు అనుకున్నప్పుడు వాళ్ళ దృష్టి పైసలు ఇచ్చినా కూడా తిరిగి మంచి వ్యక్తి మీద మంచిగా అభివృద్ధి చేస్తాడు, పిలిస్తే పలికి దగ్గరకు వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులకు ఎప్పుడైనా ఉంది. మా ఊళ్ళో ఇంతకుముందు కూడా తక్కువ ఖర్చులతోనే సర్పంచ్లు అయ్యేది. ఈ ఒక్క టర్ము 2 టర్ముల తర్వాతనే డబ్బులు అయినా కానీ 20-30 వేలతో కూడా సర్పంచ్లు అయిన వాళ్ళు ఉన్నారు నాకంటే ముందు. వాళ్ళ అనుభవాలు కూడా మనం తీసుకున్నాం. ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు, కానీ మనం ఇస్తేనే తీసుకుంటారు. వాస్తవానికి వాళ్ళ తప్పేం లేదు. రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కొంత అటువైపు పోయింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే నా మీద ప్రజలకు బాగా విశ్వాసం ఉంది. 30 ఏళ్ళ నుంచి ఉద్యమాలలో ఉన్నాడు. మంచి వ్యక్తి అనేది నన్ను కానీ నా భార్యను కానీ మంచిగా ఆశీర్వదిస్తారని ఒక నమ్మకం ఉంది. అదే సార్. మీరు ఒక మాట ఇస్తేనే తీసుకున్నారు, ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే. దీన్ని మీరు ఎలా? అయితే నేనేమంటున్నానంటే నేను ఇస్తున్నాను అనలేదు, గతంలో జరిగింది. అట్లా ఇస్తేనే తీసుకుంటున్నారు అనేది సంస్కృతి పోవాలనే దాని వైపు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దని కూడా ఇప్పుడు మాకు ప్రజలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేనే ఒక 2000, 1500 ఇస్తాను, ఖర్చు పెట్టుకునేటట్టు కూడా నాకు 3-4 ఇళ్ళలో అట్లా చేసేటట్లా హెల్ప్. ఆ వైపు నుంచి అయితే మేము కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం. ఫైనల్గా ఈ గ్రామ ప్రజలకు, మీ తిమ్మాపురం గ్రామ ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, బొడ్డు ఇంద్రా సోమరాజు గారికి ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు? నేను చెప్తున్నా ప్రజలకు, నా